హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనమైతే ప్రజెంట్ ఈరోజు అగా ఖాన్ ప్యాలెస్ దగ్గర ఉన్నాము. మనము లాస్ట్ వీడియోలో అయితే కనుక పూణేలో 2 ఇంపార్టెంట్ ప్లేస్లు అయితే చూసాము. ఒకటి శనివార్ వాడ, తర్వాత లాల్ మహల్. ఈరోజు అయితే మిగతా ప్లేస్లు అయినటువంటి అగా ఖాన్ ప్యాలెస్, తర్వాత పటలేశ్వర్ కేవ్ టెంపుల్స్, ఈ రెండైతే ఈరోజు చూద్దాము. సో అగా ఖాన్ ప్యాలెస్ స్టార్టింగ్లో మనం ఎంట్రన్స్ టికెట్ కట్టిన తర్వాత లోపలికి ఎంటర్ అవుతాం. ప్యాలెస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దాంతోపాటుగా దీనికి కొంచెం హిస్టరీ ఉంది. అంటే ఈ అగా ఖాన్ ప్యాలెస్ మనం ఎందుకు చూడాలి అంటే 2 హిస్టారికల్ థింగ్స్ ఉన్నవి. ఫస్ట్ ఏంటంటే దీన్ని కట్టింది సుల్తాన్ మహమ్మద్ షా ఆగా ఖాన్ III పూణే సిటీలో కట్టాడు. ఎందుకోసం కట్టాడంటే అప్పుడేందంటే పూణే సిటీలో ఉండే చాలామంది ప్రజలు ఉన్నారు, నిజారీ ఇస్మాయిలీ ముస్లిమ్స్. వాళ్ళు చాలా బీద స్థితిలో ఉండేది, కరువు కాటకాలతోని సతమతం అవుతున్నారు అప్పుడు, ఫుడ్ గిట్ల లేకుండా. సో వాళ్ళకు ఒక జాబ్ లాగా ఉపయోగపడుతుందని చెప్పి ఈ అగా ఖాన్ ప్యాలెస్ని స్టార్ట్ చేశారు. ఈ అగా ఖాన్ ప్యాలెస్ కన్స్ట్రక్షన్ మొత్తం 5 సంవత్సరాల వరకు జరిగింది. 1000 మంది వరకు ఇన్వాల్వ్ అయ్యారు కట్టడంలో. ఆ రోజుల్లోనే 12 లక్షల రూపాయలు ఖర్చు అని అంట. ఈ అగా ఖాన్ ప్యాలెస్ మొత్తం 19 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. కాకపోతే ఇందులో 7 ఎకరాలు మాత్రమే ఈ మన బిల్డింగ్స్ వాటికి ఉపయోగపడ్డాయి. ఇది కట్టింది 1892వ సంవత్సరంలో పూర్తయింది కంప్లీషన్. సో రెండవ ఇంపార్టెంట్ హిస్టారికల్ ఆస్పెక్ట్ ఏంటంటే స్వాతంత్ర ఉద్యమ టైంలో మహాత్మా గాంధీ, వాళ్ళ భార్య అయినటువంటి కస్తూరిబా గాంధీ, మహాత్మా గాంధీ గారి యొక్క సెక్రటరీ మహాదేవ్ దేశాయ్, దాంతోపాటుగా వీళ్ళ యొక్క మిగతా స్వాతంత్ర సమరయోధులు వీళ్ళందరూ కూడా అప్పుడు క్విట్ ఇండియా మూమెంట్లో ఫ్రీడమ్ ఫైట్ చేసేవాళ్ళు. దానిలో భాగంగా బ్రిటిషర్స్ వీళ్ళని 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. ఇదే అగా ఖాన్ ప్యాలెస్లో వాళ్ళని ఉంచారు 2 years. 1942వ సంవత్సరం నుంచి 1944వ సంవత్సరం వరకు 2 years పెట్టారు ఇక్కడనే. ఆ టైంలోనే కస్తూర్బా గాంధీ, మహాదేవ్ దేశాయ్ ఇక్కడే చనిపోయారు. సో మనం ఇక్కడ అగా ఖాన్ ప్యాలెస్ నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్ మనకు ఒక రూట్ ఉంటుంది, మనం అక్కడ నడుచుకుంటూ వెళ్తే కనుక వీళ్ళ సమాధులు అయితే చూడొచ్చు. దాంతోపాటుగా మహాత్మా గాంధీ గారు చనిపోయిన తర్వాత కూడా తన అస్థికలు తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళ సమాధుల దగ్గర మళ్ళీ ఒక సమాధి కట్టారు. అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ అక్కడికి వెళ్తే కనుక 3 సమాధులు చూడొచ్చు. మహాదేవ్ దేశాయ్, కస్తూరిబా గాంధీ, మహాత్మా గాంధీ వీళ్ళ యొక్క ముగ్గురు యొక్క మనము సమాధులు అయితే చూడొచ్చు. అంటే వీళ్ళ సమాధుల దగ్గర ఏంటంటే పాలరాయి బండతో కట్టారు. ఏరియా కూడా మొత్తం పాలరాయి బండతోని ఉంటుంది. ఫ్లోరింగ్ కూడా చిన్న ఎత్తుగా చిన్న వాల్స్లో గోడల్లాగా ఉంటాయి, ఎత్తు తక్కువ ఉన్న గోడలు ఉంటాయి. దాని పక్కనే మనకు పెద్ద మర్రి చెట్టు కూడా ఉంటుంది. స్టార్టింగ్లో ఏంటంటే ఈ అగా ఖాన్ ప్యాలెస్ ఈ అగా ఖాన్ వాళ్ళ ఆధీనంలో ఉండేది. దాని తర్వాత బ్రిటిషర్స్ ఆధీనంలో వచ్చినప్పుడు ఒక జైలు లాగా వాడుకున్నారు, అంటే ఈ మన మహాత్మా గాంధీ వీళ్ళని పెట్టడానికి. తర్వాత కో ఎడ్యుకేషన్ స్కూల్ లాగా పనిచేసింది. తర్వాత అగా ఖాన్ IV మన భారత ప్రజల కోసం డొనేట్ చేశాడు, అంటే భారత ప్రభుత్వం ఆధీనంలో ఉంది. దాని తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో అగా ఖాన్ ప్యాలెస్లో ఏంటంటే మొత్తం మనకు గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఉంటుంది. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే మనకు రకరకాల ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ క్విట్ ఇండియా మూమెంట్కు సంబంధించిన ఇన్ఫర్మేషను, తర్వాత స్టాచ్యూస్, ఆ టైంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధుల యొక్క విశేషాలు, మహాత్మా గాంధీ గారి యొక్క స్టాచ్యూ, ఇవన్నీ విషయాలు అయితే మనం చూడవచ్చు. మనకు ఈ అగా ఖాన్ ప్యాలెస్ ఏరియా లోపలనే, అంటే అగా ఖాన్ ప్యాలెస్ ఏంటంటే మనం స్టార్టింగ్లో టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయిన తర్వాత చాలా పెద్ద గార్డెన్ లాగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా మంచిగా మెయింటైన్ చేశారు. మధ్యలో మనకు రైట్ సైడ్లో అగా ఖాన్ ప్యాలెస్ ఉంటుంది. దాని నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే కనుక, అంటే ఎంట్రీ నుంచి రైట్కి వెళ్తే అగా ఖాన్ ప్యాలెస్ వస్తుంది. ఎంట్రీ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే కనుక ఈ మహాత్మా గాంధీ తర్వాత వీళ్ళ సమాధులు అయితే మనకు కనిపిస్తాయి. క్యాంటీన్ ఉంటుంది, అంటే రెస్టారెంట్ లాగా ఉంటుంది, మనకు కావాల్సిన ఫుడ్ గిట్లా ఏమైనా ఆర్డర్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఇక్కడ ఒకటి మనం సోవెనీర్స్ లాగా మనం కొనుక్కోవాలనుకుంటే ఖాదీతో తయారు చేసిన బట్టలు కానీ, కర్చీఫ్స్ కానీ, షర్ట్స్, ఇలాంటి వస్తువులు అయితే మనం ఒక సోవెనీర్ల గుర్తుగా అయితే కొనుక్కోవచ్చు. సో ఇప్పుడైతే ఇది గాంధీ నేషనల్ మెమోరియల్ సొసైటీలా కూడా ఉంటుంది ఈ అగా ఖాన్ ప్యాలెస్. ఓవరాల్గా మనకి ఈ అగా ఖాన్ ప్యాలెస్ అయితే చాలా అద్భుతంగా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకు లైటింగ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఫోటోషూట్ కూడా చాలామంది చేస్తారంట. ఈ అగా ఖాన్ ప్యాలెస్ నుంచి ఒక 7 నుంచి 8 కిలోమీటర్ల దూరంలో, అంటే వితిన్ పూణే సిటీ లోపలనే పాతాళేశ్వర్ కేవ్ టెంపుల్ ఉంటుంది. దీన్ని పంచలేశ్వర టెంపుల్ అని కూడా అంటారు. పాతాళేశ్వర్ అంటే ఏంటంటే పాతాళం అంటారు కదా, అంటే భూమి కింద ఉండే లోకాన్ని పాతాళం అంటారు. ఆ పాతాళం యొక్క దేవుడు అని అర్థం. అంటే ఇది ఒక శివ టెంపుల్ యాక్చువల్గా.
ఇదేంటంటే ఏకశిల లాగుంటుంది మొత్తం ఏకశిల బండని మొత్తం తొలిచి కట్టారు. సో స్టార్టింగ్‌లో మనకొకటి నంది మండపం ఉంటది. నంది మండపం స్టేట్‌లో టెంపుల్ యాక్చువల్ శివ టెంపుల్ ఉంటది. సో ఇక్కడ ఒక నంది ఉంది. లోపల కూడా ఒక నంది కనిపిస్తుంది. సో లోపల శివలింగం ఉంటది. సో ఈ టెంపుల్ ఏందంటే రాష్ట్రకూట రాజులు 8వ శతాబ్దంలో నిర్మించారు. మొత్తం కంప్లీట్‌గా కిందకుంటది లెవెల్‌కి. మొత్తం బండతోని చేసింది. బండతోని కిందికొచ్చారు. మనకు హంపీలో కూడా చూసాం ఒకటి అండర్ గ్రౌండ్ శివ టెంపుల్ అని చూసాము. సో ఇది కూడా దాని లాగానే ఉంది. కాకపోతే ఇది కొంచెం కంప్లీట్ ఓపెన్ ఉంది. అక్కడ ఒక చిన్న కేవ్స్ ఉంది. మేబీ ఇక్కడ మెడిటేషన్ చేసుకోవడానికి, పూజ చేసుకోవడానికి అనుకుంటా. కొన్ని 2 పిల్లర్స్ ఉన్నాయి. కొంచెం లోపల అయితే కొంచెం కేవ్ లాగా ప్లేస్ ఉంది. సో ఇది మనం కేవ్ లోపల నుంచి బయటికి చూస్తే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ కొంచెం అండర్ గ్రౌండ్ లాగా ఉంది కిందికి. సో ఇదేంటంటే పటలేశ్వర్ కేవ్ మొత్తం బండను మొత్తం తొలిచారు. చాలా పిల్లర్స్ ఉన్నాయి లోపల. ఒక వరుసలో చూస్తే కనుక మనము 1 2 3 4 5 6 7 8 9 10 అంటే కంప్లీట్గా ఇటు నుంచి అటు 10 ఉన్నాయి ఒక వరుసలో. అట్లా ఎన్ని వరుసలు ఉన్నాయి? 1 రెండో వరుస 3 4 5 లోపల వరకు ఉన్నాయి. మధ్యలో టెంపుల్ ఉంది ఇక్కడ శివ టెంపుల్. ఇదంతా కూడా కేవ్సే. ఇక్కడ వరకు ఉంది కేవ్. లైట్ ఎక్కువ లేదు యాక్చువల్గా మనకు కనిపించట్లేదు. కాకపోతే ఇక్కడ కనిపిస్తుంది. ఈ టెంపుల్ వెనక సైడ్. ఇప్పుడు ఇక్కడ కనిపించేది ఇది టెంపుల్. ఇంతవరకు టెంపుల్. వెనక సైడ్ మనకు అంటే ఈ చుట్టూ ముందు నుంచి అలా తిరిగి ఇలా ఒక రౌండ్ సర్కిల్ లాగా మనం చేయవచ్చు. అంటే బయటతో పోలిస్తే ఇక్కడ కొంచెం ఇన్కంప్లీట్గా ఉంది, రఫ్గా ఉంది ఏరియా. అటు సైడ్ కొంచెం బాగుంది. అంటే మేబీ ఇది టైం లేక సరిగ్గా తొలవలేదు అనుకుంటా. అటు సైడ్ కంప్లీట్గా ప్లేన్ ఉంది. ఇటు సైడ్ మాత్రం ఎత్తుకుంది. ఇక్కడ చూస్తే మనం సర్ఫేస్ అనీవెన్గా ఉంది. అంటే ఇది చాలా పెద్ద టెంపుల్. అంటే చాలా పెద్ద కేవ్ యాక్చువల్గా. చాలా బాగుంది. అనుకున్న కొంచెం చిన్నగా ఉంటుంది అనుకున్నా, బట్ చాలా పెద్దగా ఉంది. టెంపుల్ కూడా చాలా పెద్దగా కొలిచారు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది టెంపుల్. శివ టెంపుల్ ఇది. పటలేశ్వర్ కేవ్ అంటే పటలేశ్వర్ లోపల శివుడు ఉంటాడు. బయట కొన్ని వేరు విగ్రహాలు కూడా పెట్టారు మన వాళ్ళు. బట్ ఓవరాల్గా శివునికి సంబంధించింది. సో కూర్చోవడానికి ఇట్లాంటి చిన్న గద్దెల్లా కూడా ఉన్నాయి టెంపుల్ వెనుక సైడు. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనం టెంపుల్ వెనుక సైడ్ ఉన్నాము. సో అటు సైడ్ కొంచెం ఇన్కంప్లీట్గా ఉన్నాయి. ఇటు సైడ్ మొత్తం గద్దెలు ఉన్నాయి. ఇటు సైడ్ టెంపుల్ వెనుక సైడు. సో ఇది మనం టెంపుల్కి రైట్ సైడ్. ఇటు పిల్లర్స్ కూడా ఉన్నాయి. చాలా పెద్ద పిల్లర్, చాలా పెద్ద కట్టారు. కంప్లీట్ రాక్.